నలుదిక్కులు ఎన్డీటీవీకి స్వాగతం. మనం జులూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ఉన్నాం. మనతో పాటుగా అనంతారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరస రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వరస రమేష్ గారు ఏ విధంగా ముందుకెళ్తారు, అంటే ఏ విధంగా ప్రజల ఆదరణ పొందుతారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ గా మీరు పోటీ చేస్తున్నారు. ప్రజలకు ఏ విధంగా వెళ్తారు, ప్రజల మన్నాలు ఏ విధంగా పొందుతారో మా ప్రేక్షకులకు తెలపగలరు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానండి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. మరి అందులో భాగంగానే మరి మా గ్రామానికి పైలట్ ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది, అనంతారం గ్రామానికి. మరి అందులో భాగంగా 85 ఇళ్ళు ఈ గ్రామానికి ఇచ్చారు. మరి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా పై నాయకులతో, మా మండల అధ్యక్షుడు మంగిలాల్ గారు కావచ్చు, మరి మా జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి గారు కావచ్చు, మరి వాళ్ళని మేము అడిగి, వారితో పాటుగా మా ఎమ్మెల్యే గారిని రామదాస్ నాయక్ గారిని అడిగి ఈ గ్రామానికి పైలట్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. మరి మా గ్రామ ప్రజల మంచి చెడులు బాగోగులు చూడటం కోసమే, పేద ప్రజలు ఉన్నారు ఈ గ్రామంలో, ఇల్లు లేని పేదలు ఉన్నారు అని చెప్పి పట్టుబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అడిగి ఈ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. మరి అలాగే ప్రభుత్వం కూడా ఉచిత కరెంటు కావచ్చు, మరి రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు కావచ్చు, ఇలా అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి మా గ్రామంలో ఎంతో మంది లబ్ధి పొందుతా ఉన్నారు ఈ ప్రభుత్వ పథకాల ద్వారా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయటం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. మరి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మరి మేము మా గ్రామంలో ప్రజలతో ఉండే విధానాలు, వాళ్ళకి ఏదైనా మంచి చెడులు ఉంటే చూసుకొని, ఎవరికి అవసరం వచ్చినా ముందుంటూ, ఇలాంటి మేము చేసే మా పనులు కూడా ప్రజల్లో మాకి ఒక మంచి పేరునైతే తీసుకొచ్చాయి. ఆ మంచితనమే నన్ను ఈరోజు సర్పంచ్ గా గెలిపించిద్ది అనేది నా యొక్క నమ్మకం. దాని మీదనే ముందుకెళ్తా ఉన్నా ప్రజల్లోకి ఓట్లు అడగటానికి. అలాగే రేపు ప్రజలు ఆదరించి నన్ను సర్పంచ్ గా ఈ గ్రామానికి సర్పంచ్ గా ఆదరించి నన్ను గెలిపిస్తే, ఆ తర్వాత కూడా గ్రామానికి కావాల్సిన ఇంకా అనేక డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే సిసి రోడ్లు కావచ్చు, ఇంకా చాలాలకు పోయే రోడ్లు కావచ్చు, ఏదైనా సరే గ్రామాభివృద్ధి కోసం పాటుపడి ప్రభుత్వం నుంచి, మీ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం నుంచి ఏది కావాలన్నా ఈ గ్రామానికి తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రమేష్ గారు, ఇప్పుడు అనంతారం గ్రామంలో అంటే మెయిన్ సమస్యలు ఏమైనా గుర్తించారా? ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ కనుక మీరు సర్పంచ్ గా గెలిస్తే ఆ సమస్యని పరిష్కారం ఏ విధంగా ఏ విధంగా చూస్తారో ప్రజలకు తెలపగలరు. ఇక్కడ ప్రత్యేకించి సమస్య అనేది పెద్దగా లేదండి. డ్రైనేజీ లేదు కొంతవరకు. ఉన్నది కూడా అంతకుముందు పాత డ్రైనేజీ మొత్తం ఎన్నిసార్లు క్లీన్ చేసినా వెంబటే పూడిపోయే దశలో ఉంటుంది అది. ఆ డ్రైనేజీ వ్యవస్థ కొద్దిగా మెరుగుపరచాలనేది నా ఒకటి ఆలోచన. లేని కాడ కొత్తగా డ్రైనేజ్ ఏర్పాటు చేయడం, ఉన్నది కూడా మంచిగా పెద్ద డ్రైనేజీ పెట్టించి ఎక్కడ మురుగునీరు ఆగకుండా, ఇప్పుడు ఆ మురుగునీరు ఆగటం వల్ల దోమలు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఆ మురుగునీరు ఆగకుండా డ్రైనేజీ వ్యవస్థ అనేది శుభ్రం చేయాలనేది అసలు ఒక బలమైన ఆలోచన. అదేవిధంగా రమేష్ గారు, మీరు చెప్పారు అంటే ఇక్కడ చూసుకున్న సమస్య రైతులు చాలాలకు వెళ్ళే దారిగానే వస్తున్నాయి. అలాంటి సమస్యలు ఉన్న దారులు ఏమైనా ఉన్నాయా? వాటిని పరిష్కారం అయ్యే విధంగా ఏ విధంగా చూస్తారు? ఉన్నాయండి, అవి కూడా ఉన్నాయి. మా ఇక్కడ నుంచి ఒక 2-3 ఉన్నాయి లోనకి పోయే దారులు. అవి ఆల్రెడీ గ్రావెల్ రోడ్లుగా శాంక్షన్ చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు, అవి శాంక్షన్ అయ్యే ఉన్నాయి. ఆ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. అదే విధంగా ఇంకా అంటే మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఇంకా వారిని ఏ విధంగా ఈ అనంతరం గ్రామాన్ని ఏ విధంగా ముందుంచుతారు? మీరు చేసేటటువంటి అభివృద్ధి ఏంటో ఇంకా క్లారిటీగా చెప్పగలరు. ఇంకా అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రామానికి ఇల్లులు కావాలి, ఇల్లులు తెచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి అనేక సంక్షేమ పథకాలు కూడా రాజీవ్ వికాస్ కావచ్చు, ఇలాంటివి కూడా నిరుద్యోగులందరికీ కూడా అప్లికేషన్లు పెట్టియటం జరిగింది. అవి కూడా 100% నిరుద్యోగులందరికీ ఇప్పించడానికి ముందుంటాం. అలాగే ఇంకేదైనా ఐటీడీ లోన్లు, మరి గిరిజన గ్రామం కాబట్టి ఐటీడీ నుంచి ఏమైనా
లబ్ధి పొందే వాళ్ళు ఉంటే అవి కూడా మేము తీసుకొచ్చి ఆ లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి సమస్య బయటకు వస్తే అది ఏందనేది మాకు తెలిసిద్ది. అలాంటివి ఏమన్నా కూడా అన్ని చేపించడానికి ముందుంటామండి. అదే విధంగా రమేష్ గారు, మీరు అంటే ఈ ఈ నామినేషన్ వేయక ముందే ఎవరికి ఎటువంటి ఆపదొచ్చినా ఇదే అనంతరం గ్రామంలోనే కావచ్చు, లేదా పక్కమటి గ్రామాలలో కూడా ఎవరికి ఏ ఆపదొచ్చినా మీకు తోచినంత ఎంతో కొంత వారికి సహాయం చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సహాయం, ధనం కావచ్చు, బియ్యం కావచ్చు, ఏ విధంగా అయినా చేసుకుంటూ వస్తున్నారు. రేపు సర్పంచ్ గెలిచినా గాని అలాంటి ఆ పేదలుంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారా? నాకు మొదటి నుంచి కూడా ఆ ఆ, ఎవరైనా పేదరికంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే చేతనైన సాయం, ఇప్పుడు అవతల వ్యక్తికి ఎంతో బాధ ఉండొచ్చు, ఆ బాధలన్నీ మనం తీర్చలేకపోయినా సరే మనకు చేతనైన సాయం ఎంతో కొంత సహాయం చేయాలనేది నా ఒక ఆలోచన. నాకు చేతనైన సహాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నా ఇప్పుడు దాకా. ఇక ముందు కూడా ఆ భగవంతుడు నాకు మేలు చేసి నన్ను మంచి దారిలో నడిపిస్తూ నన్ను ఒక పదవిలో కూర్చోబెట్టి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తే తప్పకుండా దీన్ని కొనసాగిస్తూ పేద ప్రజలకు సహాయం చేస్తూ ముందుకెళ్తా. అదే అండి. ఇప్పుడు మనకి ఓవరాల్‌గా మన కొరస రమేష్ గారు చెప్పేదేంటంటే, ఇక్కడ అనంతారం గ్రామంలో పేదలు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందు నిలబడతాను. సర్పంచ్ అయినా సరే, కాకపోయినా సరే ప్రజలే నాకు కావాలి. పేదలు ఎక్కడున్నా సరే వారికి సహాయం చేసుకుంటూ పోతానని జెప్పేసి మనకి తెలపటం జరిగింది. అదే విధంగా నేను సర్పంచ్‌నయితే అనంతారం గ్రామంలో ఏవైతే అభివృద్ధికి నోచుకోని పనులున్నాయో వాటిని ఎమ్మటే పరిష్కార దశగా ముందుకు వెళ్తానని జెప్పేసి తెలియపరిచారు. అదే విధంగా రమేష్ గారు గూడా ఈ సర్పంచ్‌గా గెలిసి అనంతారం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని జెప్పేసి మనం గూడా కోరుకుందాం.